మెదక్ జిల్లా కొల్చార మండలం వెంకటాపురం గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త పట్వారి ప్రసాదరావు పంతులు ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2 రోజులు నిర్వహిస్తామని, మొదటి రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం, అలంకరణ, కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రెండవ రోజు గోపాల కాలువలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తామన్నారు. అనంతరం పట్వారి ప్రసాదరావు మాట్లాడుతూ, ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత షేకులు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం దేవుని వెంకటాపురం గ్రామంలో ఇది చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. చాలా సనాతనమైనటువంటి వెంకటేశ్వర ఆలయం, అంటే కనీసం ఇది 1000 సంవత్సరాల క్రింద నిర్మించినటువంటి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణం అంటే 2 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటాం. మొదటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకము, అలంకరణ, తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మరుసటి రోజు గోపాల కాలంలో సత్యనారాయణ స్వామి వ్రతం, ఈ 2 బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ వెంకటాపురం గ్రామంలో ఈ సనాతన ఆలయం చాలా కాలం నిర్మించినటువంటి ఆలయంలో ఘనంగా ఈ బ్రహ్మోత్సవ వేడుక జరుపుకుంటాం. గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది నిజంగా అందరికీ కూడా ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరి మీద, సర్వే జన సుఖినో భవంతు, అందరూ సమృద్ధిగా పంటలు వండి అందరూ కూడా సుఖ సంతోషాలతో తమ జీవితాన్ని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా మరి గ్రామం కూడా పాడి పంటలు సుఖసంతోషం ఉండడానికి కారణం కూడా ఈ భగవంతుడని ఈ గ్రామస్తులు అంటుంటారు. మరి గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 2 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు స్వామివారికి అభిషేకము, అలంకారము, అదే రోజు మళ్ళీ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తెల్లారి ఆంజనేయ స్వామి ఒక ఆలయం ఉంది పక్కనే, ఆ ఆంజనేయ స్వామి ఆలయంలో చందనోత్సవం, తర్వాత అదే రోజు సత్యనారాయణ స్వామి వ్రతం, గోపాల కాలంలో కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతాయి. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ అందరూ, గ్రామస్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా, పక్కన కోటం చెప్పండి గ్రామ సర్పంచ్, గ్రామస్తులు, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసి చాలా వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకుంటారు. మరి భగవంతుని అనుగ్రహం వల్ల, ఈ వెంకటేశ్వర అనుగ్రహం వల్ల ఈ గ్రామంలో పాడి పంటలు సుఖ సంతోషాలు చాలా కలుగుతాయని వారి నమ్మకము. తప్పకుండా ప్రతి సంవత్సరం గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొంది ఈ గ్రామంలో సుఖశాంతులు, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని, భగవంతుని కృప ఉంటుందని చెప్పి కోరుకుంటూ